ఓకే. నౌ మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే అర్థమైంది. ఎస్కేప్ సీక్వెన్స్ అంటే అర్థమైందంటే మనం ఒక సీక్వెన్స్లో ట్రావెల్ చేసేటప్పుడు అక్కడి నుంచి బ్రేక్ అవ్వటానికి మనం వాడే ఒక స్పెషల్ క్యారెక్టర్స్ని మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుందాం, దీంట్లో రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తాను, ఒక డేటా టైప్ అంటే ప్రింట్ చేస్తున్నాం. మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తున్నాము, ఆ ప్రోగ్రాంలో ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాం. సో జనరల్గా సి లాంగ్వేజ్లో స్టేట్మెంట్ ఎలా రాస్తామంటే ప్రింట్ ఎఫ్ అనేది అవుట్పుట్కి రాస్తాం. దీని గురించి తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ నాకు న్యూ లైన్తో స్టార్ట్ అవ్వాలి అంటే ఆల్రెడీ నేను కొంత టైప్ చేసి ఉంటే అక్కడి నుంచి న్యూ లైన్ రావాలి అనుకుంటే ఇలా \n వాడతాం. దట్ ఈస్ ద న్యూ లైన్ అంటాం. అలానే నాకు ఒక ట్యాబ్ ముందుకు జరిగి ప్రింట్ అవ్వాలంటే టీ అని వాడతాము. అదే వర్టికల్గా జరగాలంటే వి అని వాడతాము. లేదు ఒక \/ ప్రింట్ అవ్వాలంటే \/ వాడతాము. ఒక సింగిల్ కొటర్స్ లోపల ప్రింట్ అవ్వాలంటే \/ వాడతాము. ఇంకొక డబుల్ కొటర్స్ లోపల ప్రింట్ అవ్వాలన్నా \/ వాడతాము. క్వశ్చన్ మార్క్ ప్రింట్ అవ్వాలన్నా \/ వాడతాము. ఇవి వాడకుండా వాటిని డైరెక్ట్గా ప్రింట్ చేయాలని చూస్తే అవి ప్రాపర్గా వర్క్ చేయవన్నమాట. అందుకోసమే మనం ఈ స్పెషల్ క్యారెక్టర్స్ వాడతాం. క్యారేజ్ రిటర్న్ అంటాం. మనం కొంత టైప్ చేసాము, అదే లైన్లో కర్సర్ ఫస్ట్కి రావాలంటే క్యారేజ్ రిటర్న్ అంటాం. అదే న్యూ లైన్ అంటే నెక్స్ట్ లైన్ మొదట్లోకి వచ్చింది. ఈ చివరికి వెళ్ళిన తర్వాత ఒక బీప్ సౌండ్ రావాలంటే \, బెల్ సౌండ్ కోసం \a అనేది వాడతాం. మనం ఇక్కడ చూడండి, బెల్ అనే సౌండ్. అంటే మనం ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ రాసేటప్పుడు ఆ స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత, ఆ స్టేట్మెంట్ ఏదైతే మనం రాస్తున్నామో అది ప్రింట్ అయిన తర్వాత నాకు ఒక బీప్ శబ్దం రావాలంటే ఇలా రాసుకుంటాం. అలానే నాకు ఒక్క స్పేస్ వెనక్క జరగాలి, నేను టైప్ చేసిన తర్వాత నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టైప్ చేశాను. ఇలా టైప్ చేసిన తర్వాత ఆ సి అనేది నాకు వెనక్కి సి మీద కర్సర్ రావాలంటే \b అని వాడతాం. ఒక స్పేస్ వెనక్కి జరిగింది అనమాట. ఇవన్నీ మనం ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు చూస్తాము. బట్ మీకు ఎలా ఉంటుందని చెప్పడం కోసం దాన్ని చూపిస్తున్నాను అనమాట. వీటిని ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ అంటాము. ఈ క్యారెక్టర్కి ఆస్కీ వాల్యూ ఏం తీసుకుంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేసామన్నమాట. అంటే బెల్ మోగాలంటే \a వాడతాము, బ్యాక్ స్పేస్ రావాలంటే \b వాడతాము, ట్యాబ్ రావాలంటే \t వాడతాము, వర్టికల్ ట్యాబ్ అయితే \v వాడతాము, న్యూ లైన్ కావాలంటే \n వాడతాము, ఫామ్ ఫీడ్ కావాలంటే కొంత డిస్టెన్స్ పైకి జరగాలంటే పేజీ. మనకి జనరల్గా ప్రింటర్లో చూడండి, మీకు ఫామ్ ఫీడ్ అని చెప్పి ఒక చిన్న బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కితే ఏమైందంటే కొద్దిగా పేపర్ పైకి జరిగింది అనమాట. దాన్నే ఫామ్ ఫీడ్ అంటాం. క్యారేజ్ రిటర్న్ అంటే అర్థం ఏంటంటే మనకి ఏదైతే లైన్లో మనం టైప్ చేస్తున్నామో అదే లైన్లో బ్యాక్ మొదటికి రావాలంటే క్యారేజ్ రిటర్న్ అని వాడతాం. ఓకే. అట్లనే క్వశ్చన్ మార్క్ ప్రింట్ చేయాలన్నా, అదే నెక్స్ట్ వచ్చేసి సింగిల్ కొటోస్ ప్రింట్ చేయాలన్నా, డబుల్ కొటోస్, దిస్ ఈస్ ద డబుల్ కొటోస్, నాట్ సింగిల్ కొటోస్, ఇది డబుల్ కొటోస్. డబుల్ కొటో ప్రింట్ అవ్వాలంటే \/ డబుల్ కొటో వాడతాం. సింగిల్ కొటో ప్రింట్ అవ్వాలంటే \/ సింగిల్ కొటో వాడతాం. \/ ప్రింట్ అవ్వాలంటే 2 \/ వాడతాము. అదే ఎంటీ ప్రింట్ అవ్వాలంటే \0 వాడితే దట్ ఈస్ ద 00 ఆస్కీ వాల్యూ ఆఫ్ ద నల్, ఎంటీ, ఏమీ ప్రింట్ కాదు అని అర్థం. ఇవి ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటాము. వీటిని మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు వీటన్నిటిని మనం వాడాల్సి వస్తుంది డిఫరెంట్ సినారియోస్లో. అది మనం నేర్చుకునేటప్పుడు చూద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే వేరియబుల్స్ అండ్ యారేస్. ఈ రెండు ఏంటి? ఇవి రెండు కూడా ఐడెంటిఫైర్స్. మనం ఐడెంటిఫైర్స్ చెప్పించుకున్నప్పుడు ఐడెంటిఫైర్స్ ఆర్ నేమ్స్. ఇట్ గివ్స్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎలిమెంట్స్ లైక్ వేరియబుల్స్, యారేస్, ఫంక్షన్స్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, ఫైల్స్, యూనియన్స్. దీస్ ఆల్ ఆర్ ద ఐడెంటిఫైర్స్. ఆ ఐడెంటిఫైర్లో ఒక 2 పార్ట్స్ ఈ వేరియబుల్స్ అండ్ యారేస్ అనేది అనమాట. వేరియబుల్ అంటే మనం డెఫినేషన్ కూడా చెప్పుకున్నాం, కాన్స్టెంట్ వేరియబుల్. కాన్స్టెంట్ అంటే అర్థమైంది, వైల్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ విచ్ వాల్యూస్ ఆర్ నాట్ చేంజ్డ్ ఈజ్ కాల్డ్ ఎ కాన్స్టెంట్ సార్. విచ్ వాల్యూస్ ఆర్ వ్యారీడ్ దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్స్ అంటాం. అప్డేట్ అవుతూ ఉండే వాటిని వేరియబుల్స్ అంటాము, అప్డేట్ కాకుండా ఫిక్స్డ్గా ఉండే వాటిని కాన్స్టెంట్స్ అంటాం. సి లాంగ్వేజ్లో కాన్స్టెంట్స్ ఎలా డిక్లరేషన్ చేస్తామంటే డిఫైన్ ద్వారా చేస్తాం అనమాట. అదే వేరియబుల్స్ అయితే డేటా టైప్ తోటి వేరియబుల్ని డిక్లరేషన్ చేస్తాం. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ కంటైనర్ అని పిలుస్తుంటాం. వేరియబుల్ ఏమంటాం? నథింగ్ బట్ ఏ కంటైనర్ అంటాం. అరేస్ కూడా టైప్ ఆఫ్ కంటైనర్సే, వేరియబుల్స్ ఒక టైప్ ఆఫ్ కంటైనర్సే. కాకపోతే డిఫరెన్స్ ఏందనేది మనం డిస్కస్ చేద్దాం.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరియబుల్ అనగానే అర్థమైంది మనకు రూల్స్ గుర్తుకు రావాలి. ఐడెంటిఫైర్స్ కి ఏ రూల్స్ అయితే అప్లై అవుతాయో వేరియబుల్స్ అన్నిటికి కూడా అదే రూల్స్ అప్లై అవుతాయి. ఎందుకని వేరియబుల్స్ అనేవి అరేస్ అనేవి కూడా వన్ ఆఫ్ ది ఐడెంటిఫైర్స్ కాబట్టి ఐడెంటిఫైర్ కి ఏ రూల్స్ అయితే అప్లై అవుతాయో అదే రూల్స్ వేరియబుల్స్ కూడా అప్లై అవుతాయి. ఏమేమి రూల్స్? ఫస్ట్ క్యారెక్టర్ షుడ్ బి క్యారెక్టర్ తో స్టార్ట్ అవ్వాలి. మధ్యలో కామాలు కానీ ఫుల్ స్టాప్లు కానీ ఎంటీ స్పేసెస్ కానీ పెట్టకూడదు. కావాలంటే బిగినింగ్ లో అండర్ స్కోర్ వాడుకోవచ్చు, మధ్యలో స్పేస్ కావాల్సిన దగ్గర అండర్ స్కోర్ వాడుకోవచ్చు, కానీ స్పేస్లు కామాలు ఫుల్ స్టాప్లు వాడకూడదు. 32 క్యారెక్టర్స్ కంటే లెంత్ ఉండే వేరియబుల్ ని మనం డిఫైన్ చేయకూడదు. ఓకే, సో మనం కావాలంటే లోయర్ కేసు వాడుకోవచ్చు, అప్పర్ కేసు వాడుకోవచ్చు, మిక్స్డ్ కేసు వాడుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్స్ అంటాం. సో వేరియబుల్స్ ని మనం డిక్లరేషన్ చేయాలంటే ఎలా డిక్లరేషన్ చేస్తూ ఉంటాం. సో వేరియబుల్ డిక్లరేషన్ చేయాలంటే ఏదైనా ఒక పని చేయాలనుకున్నాం, ఒక వస్తువు తెచ్చుకోవాలనుకుంటున్నాం, అది ఏ టైప్ అనేది ముందుగా చెప్పాలి. నేను పలానా వస్తువు పర్చేజ్ చేసుకొని వస్తానని చెప్తేనే మనకు అది తీసుకురావడానికి కావాల్సిన కంటైనర్ మనకి ఇంట్లో వాళ్ళు ఇస్తారు. సో అలానే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడే ఏదో క్యాలిక్యులేషన్ చేయాలి. సో 2 వేరియబుల్స్ తీసుకొని సమ్ కనుక్కోవాలి. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఆ 3 నెంబర్స్ కింద తీసుకోవాలి. లేదు నేను ఒక నేమ్ స్టోర్ చేసుకోవాలి, అప్పుడు ఏం చేయాలి? క్యారెక్టర్ కింద తీసుకొని ఆ నేమ్ లో ఎన్ని క్యారెక్టర్స్ అయితే పెట్టాలో అన్ని క్యారెక్టర్స్ యొక్క సైజ్ ఇవ్వాలి. దాన్నే అరేస్ అంటాం. అరేస్ అంటాం. ఇది బ్రీఫ్ గా చెప్తాను, తర్వాత అరేస్ టాపిక్ వచ్చినప్పుడు మనం డెప్త్ గా నేర్చుకుందాం. అరేస్ అంటే అర్థం ఏంటంటే ఏ సిమిలర్ డేటా టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, a similar data type of information can be stored into a single variable by changing the subscript value. A single variable by changing the subscript value. By changing the subscript values. సింపుల్ గా చెప్పాలంటే మనం మ్యాథమెటిక్స్ నేర్చుకునేటప్పుడు ఎలా రాస్తుంటామంటే ఎక్స్ ఆఫ్ 5, ఎక్స్ తర్వాత 5 అనేది స్మాల్ లెటర్ లో రాయడానికి మనకు కుదరదు కాబట్టి ఇట్లా రాసుకుంటాం. ఇది బుక్స్ లో రాసేటప్పుడు ఎక్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ ఆఫ్ 3 ప్లస్ ఎక్స్ ఆఫ్ 4 అని రాస్తాం. ఇక్కడ ఎక్స్ అనేది కామన్ వేరియబుల్, దానికి ఏం చేంజ్ అవుతుంది? దాని యొక్క సబ్స్క్రిప్ట్ మారుతూ ఉంది. అయితే ఇలా మనం మ్యాథమెటికల్ నొటేషన్ లో ఇలా రాస్తాం, కానీ ప్రోగ్రామింగ్ ఇలా రాయడానికి కుదరదు కాబట్టి మనం ఏం చేస్తామంటే విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ లో దాని యొక్క సబ్స్క్రిప్ట్ వాల్యూని మనం మెన్షన్ చేస్తాం. దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది, అది మనం మ్యారేజ్ వచ్చి డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకుందాము, నో ప్రాబ్లం. సో ఇక్కడ 4 సింపుల్ గా చెప్పాలంటే మనము ఒక 100 మంది యొక్క కోడ్స్ స్టోర్ చేసుకోవాలి మన దగ్గర. అప్పుడు మనం మామూలుగా కోడ్ 1 అని కోడ్ 2 అని ఇలా డిక్లరేషన్ చేసుకుంటా పోతే ఇట్స్ లాట్ ఆఫ్ వేరియబుల్స్ అవసరం అవుతాయి. అలా కాకుండా కోడ్ ఆఫ్ 100 అనే ఒక అరేని తీసుకుంటే 100 మెంబర్స్ ఆఫ్ ది కోడ్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎలా? సో ఫస్ట్ స్టోర్ చేసింది ఇండెక్స్ 0లో స్టోర్ అయ్యేది 1 అనుకుంటే, సెకండ్ స్టోర్ చేసేది 1లో సమ్ ఇట్లా సీక్వెన్స్ గా మనం 100 మెంబర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఆ వేరియబుల్ ఒకటే ఏం మారుతుంది? దాని యొక్క సబ్స్క్రిప్ట్ వాల్యూ మారుతుంది. ఇది మనం ఎలా చేయాలి ఏందనేది మనం ఫర్దర్ గా అరేస్ చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే వేరియబుల్ డిక్లరేషన్ సింటాక్స్ అంటాం. జనరల్ గా సింటాక్స్ అంటారు. సింటాక్స్ మీన్స్ ఎ రూల్ వి షుడ్ ఫాలో, ఈ వేలో నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పేదాన్నే సింటాక్స్ అంటాం. సో సింటాక్స్ ఏంది? ఫస్ట్ నేర్చుకోవాల్సిన సింటాక్స్ ఏంటంటే డిక్లరేషన్ ఆఫ్ ది వేరియబుల్స్. ఒక వేరియబుల్ ని మనం ఎలా డిక్లరేషన్ చెయ్యాలి, ఎలా చేయాలి? ఫస్ట్ వచ్చేసి డేటా టైప్, ఆ తర్వాత వేరియబుల్ యొక్క నేము, ఆ తర్వాత సెమీకోలన్. ఒకవేళ మల్టిపుల్ వేరియబుల్స్ అయితే డేటా టైప్ v1, v2 అండ్ ఎక్సెట్రా సెమీకోలన్ రాయాలన్నమాట. అలానే లైక్ ఇంటీజర్ a, b, c, క్యారెక్టర్ సమ్ ఏదో d అనుకుందాం, ఫ్లోట్ సమ్ శాలరీ అనుకుందాం, సమ్ డబల్ డేటా టైప్ కావాలి, డబల్ అని చెప్పి అనుకుందాం, సమ్ ఏరియా అని చెప్పి అనుకుందాం. ఇట్లా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని మనం డిక్లరేషన్ చేసుకుంటాం. లేదండి ఐ నో సమ్ వాల్యూ, ముందుగానే నాకు ఒక వాల్యూ తెలుసు, అటువంటప్పుడు చేసేదాన్ని ఏమంటామంటే ఇనిషియలైజేషన్ ఆఫ్ ది వేరియబుల్స్ అంటాం. వేరియబుల్స్ ని ముందుగానే మనకి వాల్యూస్ తెలిస్తే వాటిని ఇనిషియలైజేషన్ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ ఎలా రాస్తాం? సింటాక్స్ ఈజ్ ఎ రూల్, ఇలా రాయాలి అని చెప్పేదాన్ని సింటాక్స్ అంటాం.
ఇక్కడ నాకు ఫస్ట్ డేటా టైప్ ఉంటుంది, ఆ తర్వాత వేరియబుల్ యొక్క నేమ్ ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూ లైక్ ఇంటీజర్ ఆఫ్ a ఈక్వల్ టు 5, b ఈక్వల్ టు 10, దెన్ ఐ వాంట్ సమ్. కిందకి వచ్చిన తర్వాత సమ్ ఈక్వల్ టు a ప్లస్ b అంటే ఇట్ షుడ్ బి క్యాలిక్యులేట్. సో ఇలా ముందుగానే మనకు ఒక వాల్యూ తెలిస్తే స్టోర్ చేసే వాటిని ఏమంటామంటే ఇనిషియలైజేషన్ చేయటం అంటాం. ఇనిషియల్లీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ వాల్యూస్ అని అర్థం. సో దాన్నే ఇనిషియలైజేషన్ చేయటం అంటాం, డిక్లరేషన్ చేయటం అంటాం. సో అరేస్ అయితే ఎలా చేస్తామని చెప్పాము, వేరియబుల్ పక్కన స్క్వేర్ బ్రాకెట్స్ లో దాని యొక్క సబ్స్క్రిప్ట్ మెన్షన్ చేస్తాం. సో లైక్ నేను ఏమని చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ కోడ్స్ అనుకున్నాం, ఇంటీజర్ ఆఫ్ కోడ్ ఆఫ్ 10 అంటే 10 మెంబర్స్ కోడ్ స్టోర్ చేసుకోవచ్చు. ఎలా స్టోర్ చేస్తాం, కోడ్ ఆఫ్ 0లో ఒక 101 అని ఉంటే నెక్స్ట్ వర్డ్ ఎలా ఉంటుంది, కోడ్ ఆఫ్ 1లో సమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా కోడ్ కావచ్చు వాటిది, ఆ కోడ్ ఇట్లా స్టోర్ చేసుకుంటూ ఎంతమందిని స్టోర్ చేయొచ్చు, 0 to 10 అంటే 11 మెంబర్స్ ఆఫ్ ది డేటాని మనం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. మనకి 11 కావాలంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే దీంట్లో మనకి అరేస్ లో n ఈక్వల్ టు n-1 అంటాం. ఎందుకని అంటామంటే మనకి ఇక్కడ ఇండెక్స్ ఆల్వేస్ షుడ్ బి స్టార్ట్ విత్ 0. నాకు 5 ఎలిమెంట్స్ కావాలంటే ఇక్కడ 4 చాలు. ఎందుకని 0, 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ అయిపోద్ది. సో దట్ ఈస్ ద డేటా టైప్. ఆ అరేస్ లో ఉండే ఫెచ్చింగ్ అదే అనమాట, n ఈక్వల్ టు n-1. బట్ స్ట్రింగ్స్ కి వచ్చేసి n ఈక్వల్ టు n వాడాలి. ఎందుకనేది స్ట్రింగ్స్ చెప్పుకునేటప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ అరేస్ కూడా సింటాక్స్ ఉంటుందిగా. సో అరేస్ కి సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ డేటా టైప్, ఆ తర్వాత అరే నేమ్, ఆ తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ లో సైజ్ ఆఫ్ అరే, ఆ అరే ఎలిమెంట్ లో ఎన్ని ఎలిమెంట్స్ పెట్టాలనుకుంటున్నాము. కోడ్ ఆఫ్ 10 అంటే వీ షుడ్ స్టోర్ ఆన్ ద 11 ఎలిమెంట్స్ అనమాట. 11 పెట్టాలని లేదు, మనం ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చు, అప్ టు 11 వరకు అనమాట. ఇది వేరియబుల్ డిక్లరేషన్ అండ్ అరే డిక్లరేషన్ అంటాం. ఒకవేళ మనకి అరేస్ లో కూడా వాల్యూస్ తెలిస్తే, ముందుగానే ఇనిషియల్ వాల్యూస్ తెలిస్తే అప్పుడు ఎలా పెడతామంటే కోడ్ ఆఫ్ 5 అని తీసుకుంటున్నాను ఈజ్ ఈక్వల్ టు ముస్టాక్ బ్రాకెట్స్ లో మనం వాళ్ళ కోడ్స్ అన్ని కూడా 1 by 1 ప్రొవైడ్ చేయొచ్చు. అప్పుడు ఆటోమేటిక్ ఏమైందంటే కోడ్ ఆఫ్ 0లో 1 స్టోర్ అయింది, కోడ్ ఆఫ్ 1లో 2 స్టోర్ అయింది, కోడ్ ఆఫ్ 2లో 3 స్టోర్ అయింది, కోడ్ ఆఫ్ 3లో 4 స్టోర్ అయింది, కోడ్ ఆఫ్ 4లో 5 స్టోర్ అయింది అనమాట. ఓకే, దట్స్ ఇదంతా మనం ల్యాబ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైంది. దట్ ఈస్ ద వేరియబుల్స్ అండ్ డిక్లరేషన్స్ కూడా చెప్పాము ఇప్పుడు, అండ్ ఇనిషియలైజేషన్స్ కూడా చెప్పేసాం. నెక్స్ట్ వచ్చేసి మన టాపిక్ ఆపరేటర్స్ అని చెప్పాం. ఆపరేటర్స్ అనేది ఏంటంటే ఏదన్నా ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేయడం కోసం మనం యూజ్ చేసే వాటిని మనం ఆపరేటర్స్ అంటాం. బేసికల్గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి సి లాంగ్వేజ్ లో. అందులో వన్ ఆఫ్ ది ఆపరేటర్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే అర్థం ఏంటంటే వీ షుడ్ పెర్ఫామ్ అండ్ అర్థమెటికల్ ఆపరేషన్స్. అర్థమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడం కోసం అర్థమెటిక్ ఆపరేటర్స్ వాడతాం. దాంట్లో ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అండ్ మాడ్యులస్, రిమైండర్ వాల్యూ కావాలంటే మాడ్యులస్ వాడతాం అనమాట. లైక్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 5, a ప్లస్ b అంటే 15 వస్తుంది, a మైనస్ b అంటే 5 వస్తుంది. దట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడం కోసం ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి వాడతాం అనమాట. ఓకే, ఈ 5 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఇంకా జావాకి పైథాన్కి వెళ్ళే కొంది అడ్వాన్స్డ్ ఆపరేటర్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ మటుకు మనకు అర్థమెటిక్ లో 5 ఆపరేటర్స్ పనిచేస్తాయి: ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్. ఓకే, దెన్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ అనేది జనరల్ గా ఎక్కడ వాడుతుంటామంటే రెండు వేరియబుల్స్ మధ్య కానీ, రెండు ఎక్స్ప్రెషన్స్ మధ్య కానీ వాడుతుంటాం. రెండు వేరియబుల్స్ మధ్య కానీ, రెండు ఎక్స్ప్రెషన్స్ మధ్య కానీ. అంటే ఎలా? సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ రాస్తాను మీకు. రిలేషన్ అంటే అర్థమైంది బిట్వీన్ టూ వేరియబుల్స్ ఆర్ టూ ఎక్స్ప్రెషన్స్ మధ్య ఒక రిలేషన్ ని చెక్ చేయడం కోసం వాడే వాటిని రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. సో ఫస్ట్ లెట్స్ గో అంటు ద, నేను డిక్లరేషన్ చేస్తాను. ఇంటీజర్ ఆఫ్ ఇది పెద్ద ఫాంట్ ఉంది, మనం తగ్గించుకుందాం 26. ఇంటీజర్ ఆఫ్ a, b అని చెప్పి నేను రాశాను. ఇలా రాయటాన్ని మనం ఏమంటాము, రెండు వేరియబుల్స్ డిక్లరేషన్ చేశాం. ఈ వేరియబుల్స్ లో మనం ఏదన్నా వాల్యూ పెట్టాలంటే a ఈక్వల్ టు 10, ఆ తర్వాత నేను ఏం చేస్తాను సెమీకోలన్, b ఈక్వల్ టు 20 అని పెట్టాను.
నేను ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ వాల్యూ బి కంటే పెద్దదా, లేదా ఏ లెస్ దెన్ బి అంటే ఏ వాల్యూ బి కంటే చిన్నదా, లేదా ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏ వాల్యూ బి కంటే పెద్దదా దానికి సమానమా, లేదా ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏ వాల్యూ బి కంటే చిన్నదా లేదా సమానమా, ఏ నాట్ ఈక్వల్ టు బి అంటే ఏ వాల్యూ బికి సమానం కాదా, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏ వాల్యూ బికి సమానమా అని అర్థం. ఒక ఈక్వల్ వాడితేనేమో అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం, రెండు ఈక్వల్ వాడితేనేమో రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. అసైన్మెంట్ అర్థమైంది, ఏ ఈక్వల్ టు 10 అంటే అర్థమైంది ఈ 10 బై ఏలో కూర్చుంటుంది. ఇక్కడ ఏ ఈక్వల్ టు బి అంటే ఏ వాల్యూ బికి సమానమా అని అడుగుతుంది. సో ఇక్కడ మనం వేరియబుల్స్ కి రిలేషన్ రాసాం, అదే దాన్ని ఇంకొక విధంగా రాయొచ్చు. ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ బి ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్ ఏ మైనస్ బి అని రాసామనుకో, దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. రెండు ఎక్స్ప్రెషన్స్ మధ్య కూడా ఒక రిలేషన్ ని మనం చెక్ చేయొచ్చు, ఆర్ టూ వేరియబుల్స్ మధ్యన చెక్ చేయొచ్చు, లేదా రెండు కాన్స్టెంట్స్ మధ్య కూడా రిలేషన్ ని చెక్ చేసుకోవచ్చు. 3 టైప్స్ మనకి ఏమేమంటాయి, గ్రేటర్ దెన్ ఉంటుంది, లెస్ దెన్ ఉంటుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది, నాట్ ఈక్వల్ టు ఉంటుంది, అండ్ ఈక్వల్ టు కూడా ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద బేసిక్ థింగ్. దీన్ని రిలేషనల్ ఆపరేటర్స్ అని చెప్పి పిలుస్తుంటాం అనమాట. ఓకే, ఈ 4-5 ఆపరేటర్స్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ 3 + 3 6 ఆపరేటర్స్. దీన్ని ఈక్వల్ ఆపరేటర్ అంటాం, రెండు సమానమైనప్పుడే. ఇది నాట్ ఈక్వల్ అంటే సమానము కానప్పుడే, క్వైట్ ఆపోజిట్. ఇది లెస్ దెన్, ఇది గ్రేటర్ దెన్, ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. వీటిని రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి, ఎండ్, ఆర్, నాట్. ఆర్ అంటే రెండు పైప్ సింబల్స్ వాడతాము, ఎండ్ అంటే రెండు యాంపర్సెంట్ సింబల్ వాడతాము, నాట్ అంటే ఒక సింగిల్ది వాడతాం అనమాట. ఏం వాడతాము సింగిల్ది, ఎక్స్క్లమేషన్ మార్క్ మనం వాడతాం అనమాట. ఎక్స్క్లమేషన్ మార్క్ మనం వాడతాం, దట్స్. అట్లానే రెండు పైప్ సింబల్స్ వాడితే ఆర్, రెండు యాంపర్సెంట్స్ వాడితే ఎండ్. ఇవి ఎక్కడ వాడుతుంటాం మన లాజికల్ ఆపరేటర్స్, బిట్వీన్ టూ రిలేషనల్ ఆపరేటర్స్ మధ్య వాడుతుంటాం. లాజికల్ ఆపరేటర్స్ ఎప్పుడు కూడా బిట్వీన్ టూ రిలేషనల్ ఆపరేటర్స్ మధ్య మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్ బి అండ్ మరియు ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్ సి అంటే రెండు ఎక్స్ప్రెషన్స్ మధ్య వాడాం, అంటే ఇదొక రిలేషను ఇదొక రిలేషన్ మధ్య వాడాం. అలానే ఇంకా రాయాలంటే మనం ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి ఆర్ రెండు పైప్ సింబల్స్ వాడి ఏ గ్రేటర్ దెన్ సి, ఏ ఒక్కటి సాటిస్ఫైడ్ అయినా పర్లేదు. ఇక్కడ ఏంది, బోత్ షుడ్ బి, ఎండ్ అంటే అర్థమైంది మరియు, ది బోత్ షుడ్ బి సాటిస్ఫైడ్ అవ్వాలి. ఆర్ అంటే ఎనీ వన్ సాటిస్ఫైడ్ అయితే చాలు. అలా కాకుండా ఏ గ్రేటర్ దెన్ బి నాట్ ఏ గ్రేటర్ దెన్ సి అంటే అర్థమైంది, ఏ వాల్యూ బి కంటే పెద్దదై ఉండకూడదు, ఏ వాల్యూ సి కంటే పెద్దదై ఉండకూడదు, నాట్ అనేది. అండ్ ఆర్ నాట్ ఏమంటామంటే మనం లాజికల్ ఆపరేటర్స్ అంటాం. ఈ లాజికల్ ఆపరేటర్స్ కి టేబుల్ కూడా ఉంటుంది మనకి. సో బేసికల్ గా లాజికల్ ఆపరేటర్ లో కండిషన్ ఏంటంటే, బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ, ద రిజల్ట్ షుడ్ బి ట్రూ, రిమైనింగ్ ఆల్వేస్ ఫాల్స్. అది ఎండ్ లో ఎప్పుడు ఇది పనిచేసింది మనకి, ఎండ్ అనే ఆపరేటర్ వాడినప్పుడు. అదే ఆర్ అనే ఆపరేటర్ వాడితే బోత్ కండిషన్స్ ఆర్ ఫాల్స్, ద రిజల్ట్ షుడ్ బి ఫాల్స్, రిమైనింగ్ ఆల్వేస్ ట్రూ. ఎనీ వన్ సాటిస్ఫైడ్ అయితే చాలు. ఎనీ వన్ సాటిస్ఫైడ్ అయితే ఆర్ అంటాం, ఎనీ వన్ కాదు అన్ని సాటిస్ఫైడ్ అవ్వాలి అంటే దట్ షుడ్ బి ఎండ్ అంటాం. సో దిస్ ఈస్ ద లాజికల్ గేట్స్. జనరల్గా మీకు లాజికల్ గేట్స్ అని చెప్పని గేట్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే, నేను వర్క్ ఎగ్జాంపుల్ ఇలా టేబుల్ గీసేసి, ఈ టేబుల్లో ఇలా మూడు వేస్తారు, ఇటు కూడా 3 ఉంటాయి ఇలా ఉంది. సో దాంట్లో రాస్తారనమాట. ఇక్కడేమో టీ అంటారు, ఇక్కడ టీ అయితే ఇక్కడ టీ అని పెడితే ట్రూ అయితే, ఇక్కడ కూడా ట్రూ అయితే, ఇక్కడ కూడా ట్రూ అయితే ద రిజల్ట్ షుడ్ బి ట్రూ అయితే అన్నమాట. ఇక్కడ మనకి ట్రూ అయిన తర్వాత ఇక్కడ ఫాల్స్ అయితే ద రిజల్ట్ షుడ్ బి ఫాల్స్. ఎందుకని, బోత్ సాటిస్ఫైడ్ అవుతేనే. ఇక్కడ నాకు ఫాల్స్, ట్రూ వచ్చినా కానీ ఇట్ షుడ్ బి రిజల్ట్ ఫాల్స్. అదే ఎనీ వన్ రన్ అవ్వాలంటే ఆర్ వాడతాం. అప్పుడు ఏం చేస్తాము, ఒక ట్రూ ఒక ఫాల్స్ ఉంటే ట్రూ అయింది, ఇంకొక ఫాల్స్ ఇంకో ట్రూ ఉంటే ట్రూ అయింది.
రెండు ఫాల్స్ అయినప్పుడే ఫాల్స్ అయింది. దట్ ఈస్ ద ఎండ్ ఆర్ నాట్. ఇవి లాజికల్ ఆపరేటర్స్ అని చెప్పని వాడతాం. ఏమంటాం? లాజికల్ ఆపరేటర్స్ అని వాడతాం. సో ఓకే, ఈ క్లాస్ ఇంతవరకు క్లోజ్ చేస్తానమ్మా. నేను కొద్దిగా ఇందాక మీటింగ్ లో ఉండి మీ క్లాస్ అటెండ్ చేయలేకపోయాను, డిలే అయింది. సో రేపు నేను మీకు కొద్దిగా నేను చెన్నై దాకా వెళ్తున్నాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వస్తే మీకు క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఏ విషయం మీకు వాట్సాప్లో మెసేజ్ పెడతానమ్మా. ఓకే, ఓకేనమ్మా. ఓకే సార్. ఓకే.